ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటోంది మంత్రాలయం రాజకీయం. ఇన్నాళ్లు రహస్య మిత్రులుగా కొనసాగిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. సినిమా డైలాగుల రేంజ్ లో ఒకరిపై ఒకరు సవాలు చేసుకుంటున్నారు. ఇంతకీ మంత్రాలయంలో అసలేం జరుగుతోంది? టీడీపీ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమంటున్న పరిస్థితి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మాత్రం దీనికి రివర్స్. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలైనా వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జి వాల్మీకి రాఘవేంద్రరెడ్డి సూటిగా విమర్శించుకున్న దాఖలాలు లేవు. రాఘవేంద్రారెడ్డి ఒకప్పుడు వైసీపీ నేత కావడంతో ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని ఒక లోకల్ టాక్. నియోజకవర్గంలో ఇసుక దందా దగ్గర నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా, భూ కబ్జాలు సహా ఎన్నో అనైతిక చర్యలు వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులైనా విమర్శించుకోకపోవడానికి ఇదే కారణమనే ప్రచారం కూడా ఉంది. పార్టీ కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల్ని చూసుకుంటున్నారంటూ ఆ ఇద్దరిపై ఆయా పార్టీల అధినాయకత్వానికి ఫిర్యాదులు అందాయట. ఈ నేపథ్యంలో సడన్ గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి రాఘవేంద్రారెడ్డి వచ్చారంటే తానే కారణమన్నారు వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి పైన ఇద్దరి మధ్య మాటల మంటలు మొదలయ్యాయి. ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే హోదా రాగలిగే నా పుణ్యాన మా జగన్మోహన్ రెడ్డి పుణ్యాలని సభ. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు చేస్తా అన్నాడు. మళ్ళీ మా ఇన్ఛార్జ్ నిద్రపోతున్నాడేమో, గుంతలు పడి రోడ్లు చూడడం లేదేమో. వైసీపీ ఎమ్మెల్యే చేసిన విమర్శలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత రాఘవేంద్రారెడ్డి చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలనాగిరెడ్డి చిట్టా అంతా తన దగ్గర ఉందన్నారు ఆయన. ఈ జిల్లాలో కేడీసీసీ చైర్మన్లు ఎంతమంది అయ్యారో, వాళ్ళ కొడుకులకి ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు వచ్చావో ఒక్కసారి లిస్ట్ తీస్తే తెలుస్తుంది. బాలనాగిరెడ్డి గారు తెలియకుండా మాట్లాడదని చెప్పి తెలియజేసుకుంటున్నా. మండలానికి ఒక ఏజెంట్ గా నీ కుటుంబాన్ని పెట్టుకొని ఎంత దోచావో ప్రతి ఒక్కరికి తెలుస్తూ తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ హెచ్చరించిన బాలనాగిరెడ్డి తమ జోలికొస్తే మంచిగా ఉండదన్నారు. మాకు ఇబ్బంది పెడుతున్నారని ఆలోచన మీరు చేసింటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎవ్వరు తెలుగుదేశం వాళ్ళు ఉండే పరిస్థితే లేదు. సభాముఖం తెలియజేస్తున్నా. అలాంటి పరిస్థితి వద్దని ఆలోచన చేసేది తప్ప ఆయన ఒక మాట ఆలోచన చేసుకుని ఇప్పుడు తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా 2.0 అని పెట్టాడు. రబరబలాడిస్తాము. వైసీపీ ఉడత ఊపులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరన్న టీడీపీ నేత రాఘవేంద్రారెడ్డి టీడీపీ అండగా ఉన్నంత వరకు తనను ఎవరూ ఏం చేయలేరన్నారు. నీ దొంగ నాటకాలు, నీ దొంగ ఏషాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టే వరకు నేను నిద్రపోనని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఏదో మైక్ దొరికినప్పుడంతా ఏదో మాట్లాడాలి, రాఘవేంద్ర రెడ్డి మీద ఒక రాయేస్తే నేను పెద్ద మొగుడు అవుతాను అనుకున్నచ్చు. రాఘవేంద్ర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్సులు, లోకేష్ బాబు గారు ఆశిస్సులు ఉన్నంత వరకు తెలియజేసుకుంటున్నా. ఇద్దరు తొలిసారిగా విమర్శలు చేసుకున్న సంగతి పక్కన పెడితే నియోజకవర్గంలో ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల ఇసుక ట్రాక్టర్లు పోలీసులు పట్టుకుంటే కొంతమంది టీడీపీ నేతలే విడిపించినట్లు ప్రచారం జరిగింది. అలాంటి ఇద్దరి మధ్య నిజంగానే రాజకీయ వైరం మొదలైందా, లేక అధిష్టానం మెప్పు కోసం ఇలా తిట్టుకుంటున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు.